ఆలకించాలని, నా మొర చెవియొగ్గి నా కన్నీళ్లు నువ్వు చూడాలని, మౌనంగా ఉండకూడదని ఈ విధంగా కూడా ప్రార్థన చేస్తారా? ఒక మనిషిని, ఎదుటి మనిషిని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని ఏ విధంగా వేడుకుంటామో, మనం ఏడ్చుచుండగా మన కన్నీళ్లు వాళ్ళకి కనబడాలని, మన శ్రేయోభిలాషి కోరే వారి దగ్గరికి వెళ్ళి మనం నిలబడినప్పుడు వాళ్ళని వారి ముఖములో ముఖం పెట్టి చూచినప్పుడు కాసంత భావోద్రేకం కలిగినటువంటి వారముగా మనము మన హృదయపు అట్టడుగుల్లో నుంచి వెల్లుబికినటువంటి ఆ కన్నీరు కన్నీరు రూపంలో వారికి కనబడినప్పుడు ఎందుకు ఏడ్చున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఏమైంది నీకు అని వారు అడిగినప్పుడు నీ పరిస్థితులను నువ్వు ఏ విధంగా చెప్పుకుంటావో అలాగా దావీదు